సో అమ్మ నమస్తే. నమస్కారం. చూస్తున్నామ్మా, అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు ఎన్టీఆర్ మీద కొన్ని కామెంట్స్ చేశారు. సో దానికి ఏం చెప్తారు మీరు? ఆయన కామెంట్లు చెప్పడానికి ఆయన ఎవరయ్యా? ఆయన ఎవరు అసలు? ఆయన తిట్టింది ఆయన చూడొద్దని ఆయన చెప్పేది ఏంది? ఎన్టీఆర్ అసలు అని ఆయన రాజకీయం ఏమైనా ఉంటే ఆయన చూసుకోమను, అంతేగా. ఒక హీరో ఆయన రాజకీయంలోకి రాలేదు, ఇంకా ఆయనకి ఇంకా భవిష్యత్తు చాలా ఉంది. వస్తాడు, నెక్స్ట్ వచ్చి పవన్ కళ్యాణ్ తర్వాత వచ్చేది ఆయనే, మన ఎన్టీఆరే. ఆయన నువ్వు సినిమా చూడొద్దని ఎట్ట పడితే అట్లా నువ్వు తిట్టేది ఏంది? అసలు ఎందుకు ఊకే ఎన్టీఆర్ని లాగుతుండ్రు? ఆయన సినిమాలు ఆయన తీసుకుంటుండు, అది వస్తుందా పోద్దా అన్నది సెకండ్. వచ్చింది పోతే పోయింది, నెక్స్ట్ ఇంకొక కథ ఎన్నుకుంటాడు, అంతేగా. నువ్వు చూడొద్దని చెబితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ మేము ఊరుకుంటావా? నువ్వెవరు చెప్పడానికి? ఇప్పుడు నువ్వు నాయకుడు వద్దని మేము చెబితే నువ్వు ఊరుకుంటావా? నువ్వు అసలు ఎందుకంటావు? అసలు ఎన్టీఆర్ సినిమా చూడొద్దంటానికి నువ్వెవరు? నువ్వెందుకు వద్దంటావు? వద్దంటే ఊకోం మేము. నిన్న ఫ్యాన్స్ మొత్తం ధర్నా చేశారు, ఆయనతో సారీ చెప్పించారు ఎమ్మెల్యేతో. సో మళ్ళీ ఆయన కాదు ఏ వీడియో అది అంటున్నాడు, ఎంతవరకు కరెక్ట్ అమ్మ అలా అన్నాడు? ఆయన ఇప్పుడు పెత్తం దోసన రాదుగా అన్నాడు అని ఆయన ఆడ కూర్చొని క్షమాపణ చెప్పేది ఏంది? బయటకు వచ్చి చెప్పాలి. ఆయన ఇప్పుడు రాజకీయాల్లో ఎందుకు లాగుతాడు? ఎన్టీఆర్ని ఆయన పని ఆయన చేసుకుంటాడు సినిమా ఫీల్డ్లో. ఆయన ఇంకా రాజకీయాల్లోకి రాలేదుగా, ఎందుకు ఉత్తుపున్నానికి లాగి ఉత్తు మాటలన్నీ మాట్లాడి అన్ని దేశంలో కొట్లాటలు లేపటమే కానీ గొడవలకే కానీ ఫ్యాన్స్ మధ్య ఏమైనా ఉపయోగం ఉందా? మన ఎన్టీఆర్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ వాటు ఎన్టీ రామారావు ఆశీస్సులు, తాతగారి ఆశీస్సులు ఉన్నంత వరకు నన్ను ఎవరు ఏం చేయలేరు అన్నారు. సో బ్యాక్ ఎండ్ ఏమన్నా ఎన్టీఆర్ని కిందికి లాగాలని చూస్తున్నారా? ఎన్టీఆర్ని ఒక లాగితే కిందికి రాడు ఆయన. తొక్కే కొందుకు పైకి లేస్తాడు. నేను చెబుతున్నాగా, ఎన్టీఆర్ ఆయన అంతే, పవన్ కళ్యాణ్ అంతే, తొక్కే కొందుకు పైకి లేస్తాడు. నెక్స్ట్ జనరేషన్ నాయకుడు ఆయన, నెక్స్ట్ తరానికి. శ్రీకృష్ణ దేవరాయల పరిపాలన జరుగుద్ది ఆయన రాజకీయంలో, రామారావు ఎన్టీఆర్ రాజకీయంలో. వచ్చే ఎన్టీఆర్ పరిపాలన ఎప్పుడు ఈ తరం, మన వాళ్ళ తరంలో, ఇప్పుడు తరంలో మన పవన్ కళ్యాణ్. అభిమానం ఒక రాజకీయ నాయకులు ఇప్పుడు ఎవరు పద్ధతి వాళ్ళది, ఎవరు అభిమానం వాళ్ళది. నీ మంచితనం నీకుంటుంది, నేను మంచితనం మా అభిమానం. అసలు అభిమానం కాదు, నేను చెబుతాను రాసి పెట్టుకొని, నెక్స్ట్ తరానికి వచ్చేది ఎన్టీఆరే.